చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అని, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం అని, మద్యం కుంభకోణం అని, ఇసుక కుంభకోణం అని అనేక కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. అవన్నిట్లలో తగిన ఆధారాలు చూపించడం కష్టం కాబట్టి లిక్కర్ కుంభకోణంలో దొరికినటువంటి ఆధారాన్ని, ఇది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది. 57 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి కసితోనే ప్రారంభమైనటువంటి మద్యం సిండికేట్ కుంభకోణం ఏదైతే ఉందో, నాడు చంద్రబాబు గారి మీద లిక్కర్ కుంభకోణం కేసు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద లిక్కర్ కుంభకోణం కేసు. అప్పుడు దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఎంటర్ అయితే చంద్రబాబు గారిని మాత్రం ఏం చేయలేదు, ఆయన పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. మిగతా వాళ్ళందరినీ నిందితులుగా చేసి వాళ్ళందరినీ కూడా అందులో అరెస్టులు చూపించింది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరినీ చేస్తారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ కేసు నమోదు అవ్వబోతోందా మరొకటి. అప్పట్లో కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చిన సందర్భంలో 11 దాకా సిబిఐ కేసులు, 8 దాకా ఈడీ కేసులు నమోదైనాయి అప్పుడు సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా. ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ రంగంలోకి దిగుతోంది. తాజాగా లిక్కర్ కుంభకోణం అన్నటువంటి కేసులో శర్వాణి డిస్టిలరీ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది ఈడీ సంచలనం సృష్టిస్తుంది. 28న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవంగా ఆంధ్ర గోల్డ్ పేరుతో శర్వాణి ఇక్కడ ఆ టైంలో మద్యాన్ని సరఫరా చేసింది. ఈ వ్యవహారంలో విచారణకి ఏది పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో సంచలనం సృష్టిస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి.